నమస్తే రామ్నాథ్ గారు. నమస్తే స్వామి. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైసీపీకి మళ్ళీ. ఇప్పుడు వైసీపీలో ఉన్న వ్యతిరేకత ఆబ్వియస్లీ కామన్గా షర్మిల రాకతో అది కాంగ్రెస్కి రావచ్చు. అదే ఇప్పుడు ఏం జరగబోతుందంటే మీరు అన్నట్టు ఇది మంచి ప్రశ్న ఆనెస్ట్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరడం వల్ల అది టీడీపీకి ప్లస్సా లేదా వైసీపీకి ప్లస్సా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు సహజంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కన్సాలిడేట్ అయితే ప్రధాన ప్రతిపక్షం కొంత హెడ్జ్ అవుతుంది వాళ్ళకు. కానీ ఇప్పుడు షర్మిల రావడం వల్ల ఎంతో కొంత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతనండి, వైఎస్ఆర్సీపీలో ఉన్న అసంతృప్తులు అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు టీడీపీ సైడ్ పోకుండా ఒకవేళ షర్మిల వైపు పోయినారంటే అది ఎంతో కొంత ఇండైరెక్ట్గా టీడీపీకి ఇంపాక్ట్ పడుతుంది. అంటే దీనికి ఎట్లా చెప్పాలంటే అదే 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చి ఆ రోజు టీడీపీ యొక్క విజయావకాశాలను గండి కొట్టిందని చాలామంది మాట్లాడుతుంటారు. మనం చూసినాం, మన ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసిన విషయం ఇది. సో అలాంటి ఏమన్నా మ్యాజిక్ జరగబోతుందా, ఇవన్నీ ఏంటంటే చూడాల్సి ఉంటుంది మనం. అంటే ఈమె పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నేను వస్తానని ప్రకటించడం, అలాగే ఆకపాటి రాజమోహన్ రెడ్డి రాయచోటి రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఏదో విల్లింగ్లో ఉన్నాడు అన్నట్టుగా కొందరు కొన్ని పేర్లు వినపడుతున్నాయి మనకు. అంటే ఆమె వన్స్ బాధ్యతలు తీసుకొని కొంత క్యాంపెయిన్ స్టార్ట్ చేసి కొంత సభలు పెట్టినప్పుడు కొంత ఎంతో కొంత ఇలాంటి అసంతృప్తులు బయటపడతారు. ఇప్పుడే ఇంకా అలాంటి వార్తలు ఇంకా బయటికి రావడంలే, చూడాలి మనం. ఇప్పుడు షర్మిల అంత పకడ్బందీగా అన్న మీద పోటీకి వెళ్ళడానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ ఏమొచ్చింది. అది మొన్న కూడా అనిల్ వాళ్ళ షర్మిల వాళ్ళ హస్బెండ్ కూడా అంటున్నాడు, జగన్ పెట్టిన ఇబ్బందుల వల్లే మేము ఈ పరిస్థితికి వచ్చామండి. కానీ వాళ్ళిద్దరు ఇబ్బంది పెట్టినట్టు కానీ వాళ్ళు ఎప్పుడు బాహాటంగా జగన్ వల్ల నేను అధికారికంగా కావచ్చు, లేదా ఒక రాజకీయ పదవి గురించి కావచ్చు, లేదా ఆస్తుల గురించి కదా ఎక్కడ బాహాటంగా మనం ఎక్కడ చూడాలి. అది న్యూస్లో ఇప్పుడు కూడా వాళ్ళ మధ్య గొడవ ఏంటో ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు తెలంగాణ టార్గెట్ చేసుకుని అక్కడ గొడవ పెట్టుకుని ఇక్కడికి వచ్చారా, లేదా ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్నతో గొడవను అలాగే కంటిన్యూ చేస్తున్నారా? ఈ మధ్యకాలం ఈ మధ్య ఇక్కడ తెలంగాణలో స్టేట్మెంట్ ఇస్తే కేసీఆర్ అన్నాడు కదా, ఆంధ్ర దాటితే మంచి రోడ్డు వస్తే తెలంగాణ, గుంతల రోడ్డు వస్తే ఆంధ్ర అన్నప్పుడు ఆమె అన్నది మీరు చూసుకోండి, మిమ్మల్ని ఇలా కామెంట్ చేస్తున్నారని సజ్జలను ఇండైరెక్ట్గా జగన్తో అదొక కామెంటే బయటకు అన్నది. సో వాళ్ళిద్దరి మధ్య అంతర్గత కుమ్ములాట్లు ఏముంటాయని జనరల్గా మనం ఏమనుకుంటే సహజంగా ఏ కుటుంబంలో అయినా విభేదాలు ఉంటాయి. ఈ కలహాలనండి వీటికి ఎవరు అతిథులు కాదు. కాకపోతే కాలమే కొంత సమాధానం చెప్తుంది ఇలాంటి అంశాలకు. నేనేమంటానంటే వైఎస్ కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కూడా విభేదాలు బయటికి రావడం చూసినాము. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్లో సొంత వదిన విజయమ్మ గారి పైన పోటీ చేయడము, ఆయన మంత్రి పదవి తీసుకోవడం, ఆయన కూడా పులివెందులో తొడగొట్టడము, మీసాలు వెలేయడము చూసినాం. అంటే ఆ కుటుంబం కూడా ఒక స్థాయిలో విమర్శలు చేసుకున్న నేపథ్యం ఉంది. అంటే ఈరోజు ఏదో జగను షర్మిలనే కుటుంబంలో ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, కుతంత్రాలు అనుకుంటున్నారు. కానీ ఆ ఎపిసోడ్ ఒకసారి జరిగింది అక్కడ 2014 ఎన్నికలకు ముందు మనం అందరం చూసినాం. వివేక వర్సెస్ వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న రిఫ్ట్ ఏంటనేది మీరు అన్నట్టుగా ఎవరు కూడా బహిరంగంగా ఇంతవరకు ఎక్కడ కన్ఫెస్ చేయలేదు, ఖండించలేదు, కొట్టిపారేయలేదు. అంటే ఆస్తుల గొడవన లేకుంటే పదవుల విషయంలో గొడవన. నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలోనే చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంకా కుటుంబ సభ్యులంతా చీఫ్ మినిస్టర్ ఉన్నట్టుగానే ఫీల్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు నీకొక పదవి నాకొక పదవి అనేటువంటి భావన కరెక్టా? అది ఒకసారి మనం కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏ విషయంలో కొట్లాడినారు అనేది కాసేపు పక్కన పెడితే ఒక కుటుంబంలోనే అన్ని పదవులు కావాలా, ఇంట్లో మనమే అన్ని స్థానాలలో ఉండాలా అనేటువంటి భావజాలం ఎంతవరకు కరెక్టు? ఈరోజు మనం తెలంగాణలో చూసినాం. కేవలము ఈరోజు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఒక 10 కారణాలు తీసుకుంటే ప్రధాన కారణాల్లో మొదటి కారణం ఇదే. అంటే వాళ్ళ కుటుంబంలో అందరికీ పదవులు, అంటే హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, తర్వాత సంతోష్ కావచ్చు, ఇలా అందరికీ వాళ్ళ కుటుంబంలోనే పదవులు వచ్చాయి అనేటువంటిది బాగా ఎలివేట్ అయింది. అంటే ఉద్యమంలో ఎంతోమంది పోరాడినారు కానీ వాళ్ళకి ఎవరికి పదవులు దక్కలేదు, వీళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు వచ్చారని చూసాం. అంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఆ రోజు షర్మిల గారికి పదవి ఇవ్వకపోవచ్చు. లేదా ప్రాంతీయ పార్టీలో 2 పవర్ సెంటర్స్ ఉంటే కూడా ఏదో ఒక రోజు ప్రమాదమే. ఇంకోటి నేనేమంటానంటే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయిన తర్వాత షర్మిల ఎంత పాదయాత్ర చేసిందో, ఎంత పార్టీ కోసం కష్టపడిందో మనకు తెలుసు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఈమెను కూడా కొందరు ఎమ్మెల్యే టికెట్లు అడుగుతారు,
ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 3-4 ఎమ్మెల్యేలు ఆస్పిరెంట్స్ ఉంటారు సహజంగా. ఒకరు కొందరు నీకు క్లోజ్ ఉంటారు, కొందరు ఇంకొక ఎక్స్ వైకి క్లోజ్గా ఉండి ఎవరి మంత్రాంగం ఎవరి యంత్రాంగం వాళ్ళు చేస్తారు. నేనేమంటా అంటే 2014 ఎన్నికలకు ముందు కానీ 19 ఎన్నికలకు ముందు కానీ ఖచ్చితంగా షర్మిల తరపున కూడా కొన్ని రిక్వెస్ట్లు వాళ్ళకి వెళ్ళాయి. అంటే జగన్మోహన్ రెడ్డి సహజంగా పార్టీలోకి ఉంటాయి. అంటే ఇద్దరు తిరుగుతున్నప్పుడు కొంతమంది ఏమో సపోర్ట్ అడగడము ఉండి సార్గో చెప్పండి అన్నప్పుడు ఈమె తరపున కూడా కొన్ని రికమెండేషన్స్ వెళ్ళాయి. కానీ ఎక్కడ కూడా ఈమె రికమెండేషన్స్ను వాళ్ళు కన్సిడర్ చేసినట్టు కానీ, ఎక్కడ ఈమె చెప్పిన వాళ్ళకు టికెట్స్ ఇవ్వడం కానీ, పదవులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనపడలే. అంటే పార్టీ ఇన్ఛార్జీలు అనండి, ఎమ్మెల్యే టికెట్స్ అనండి, లేదా పవర్లోకి వచ్చినాక ఎలాగో పూర్తిగా కట్ అయిపోయింది కాబట్టి సో ఆ రిఫ్ట్ ఉంది ఎక్కడో వాళ్ళ మధ్యలో. నేనేమంటానంటే ఆస్తులకు సంబంధించిన రిఫ్ట్ అని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం రాజారెడ్డి గారు వాళ్ళ ఫాదరు వాళ్ళు గతంలో మనం చూసిన వాళ్ళకు మైనింగ్స్ ఉండడము, కొంతవరకు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా కూడా మళ్ళీ గతం కంటే కొంత స్ట్రాంగ్ అవ్వడము ఇవన్నీ మనం చూసినాం. కాబట్టి నేనేమంటా అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇవన్నీ ఖచ్చితంగా ఒక సెటిల్ చేసి ఒక ఏదోటి ఆయన ప్రామిసింగ్లో చెప్పి ఉంటాడు తప్ప ఏదో రాజశేఖర రెడ్డి తర్వాత ఏదో ఆస్తుల కోసము ఇవన్నీ ఉండవు. అలాంటివి పొలిటికల్ అసంతృప్తులు లేదా ఇంపార్టెన్స్ మాకు లేదు, మాకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, సో ఇలాంటివి ఉంటాయనేది నా భావన. ఎందుకంటే ఒక సైడ్ అనిల్ కూడా ఆయన కూడా క్రిస్టియన్ సంస్థలు చారిటీ సంస్థలతో పనిచేయడం, ఎక్కితే ఫ్లైటు దిగితే ఫ్లైటు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఆర్థికపరమైన మూలాలు పెద్ద ఇబ్బంది కాదు, అంటే గొడవలు రావడానికి. దానికి మించే ఏవో వ్యక్తిగతమైనటువంటి ఇంపార్టెన్స్ తగ్గిందనో, లేదంటే మేము చెప్పిన వాళ్ళకు పదవులు ఇవ్వలేదనో, లేకపోతే ఆమె అడిగిన పదవులు ఇవ్వలేదనో, లేదా ఆమెకు కూడా అధికారంలో భాగం ఇవ్వలేదనో, సో ఇలాంటివి ఉండొచ్చు అనేది నా భావన.